తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అందులో భాగంగా మందమర్రి మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, అధికారులు, అనధికారులు తదితరులు పాల్గొన్నారు. అటు ఆరోగ్య సిబ్బందితో పారిశుద్ధ కార్మికుల కోసం హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. పీపీఈ కిట్స్తో పాటుగా షూషు, హ్యాండ్స్, గ్లౌజులు, సబ్బులు, నూనెలు అందించి ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసాపత్రాలతో సత్కరించారు. అదేవిధంగా ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదెలు చెక్కులు పంపిణీ చేశారు. ఉదాహరణకు చెప్పడం ఈ 1 year కాలంలో గతంలో ఎన్నడూ చేయని విధంగా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అనుకోని విధంగా ఇవాళ పత్రికల్లో మీరు ప్రతి ఒక్కరు విద్యావంతులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కనుక ప్రతిరోజు పత్రికలు చదువుతూ ఉన్నారు. ఇవాళ ఇప్పటికే మన తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం వచ్చినప్పటికీ 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను. 50,000 ఉద్యోగాలు ఇచ్చి అందరి గుండెల్లో వెలుగు నింపినటువంటి గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా రేపు జరిగేటువంటి పెద్దపల్లిలో జరిగేటువంటి ఒక 1 year సందర్భంగా ఉత్సవంలో జరగంగా యువత వికాస్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రేపటి పోయే సమావేశంలో కూడా 9,000 ఉద్యోగాలు యువతకు ఇవ్వడానికి కూడా రేపు కార్యక్రమం రూపొందించడం జరిగింది. అంతేకాకుండా మందమరి పట్టణాలకు సంబంధించి కూడా సుమారు 5 కోట్లతోటి 5 నుంచి 6 కోట్ల మధ్యలో ఒకవైపు అభివృద్ధి నడుస్తుంది.